శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అరుణాచలం యొక్క గిరి ప్రదక్షిణ, అరుణాచల నామం ఎంతో విశిష్టమైనది. అయితే శివుడు తనకు తాను స్వయంగా ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి, అరుణాచలేశ్వరుడిని భక్తిగా ఆరాధించడం గురించి, అలాగే అరుణాచల శివ అని స్మరించడం గురించి కొన్ని వాక్యాలు అయితే చెప్పారు. అదేంటంటే, అరుణాచలం ఈశ్వరుని పూజించిన, గిరి ప్రదక్షిణ చేసిన 5 ప్రయోజనాలు, ముఖ్యమైన ప్రయోజనాలు ఇస్తాను అని చెప్పారు. అవి ఏమిటి అంటే, మొదటిది సాలోప్యం. అంటే 1 సాలోప్యం, 2 సామీప్యం, 3 సారూప్యం, 4 సారిష్యని, 5 సాయుధ్యం. ఈ 5 యొక్క పదాల యొక్క అర్థాలు మనం తెలుసుకుందాం. ఫస్ట్ది సాలోప్యం అనగా కైలాసంలో ఉండి శివుణ్ణి చూడడం. అంటే వీళ్ళకి ప్రయోజనం ఏంటంటే, కైలాసానికి చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్ళిపోతారు. చక్కగా వెళ్ళిపోయిన తర్వాత ఆయన దూరం నుంచి శివుణ్ణి చూడగలుగుతారు. రెండోది సామీప్యం. రెండో ప్రయోజనం ఏంటంటే సామీప్యం, దగ్గరగా ఉండి చూడడం, స్వామిని దగ్గరగా ఉండి శివుడికి దగ్గరగా ఉండి ఆ రూపాన్ని చూడడం అన్నమాట. మూడోది సారూప్యం, అంటే శివుడు ఏ రూపంలో ఉంటాడో అదే రూపం లభిస్తుందని అర్థం. శివుడు ఎలా ఉంటాడో అలా మారిపోతారనమాట. తర్వాత సారిష్యని, అంటే శివశక్తి లభిస్తుంది. శివుడి యొక్క అన్ని శక్తులు కాకపోయినా కొన్ని శక్తులైనా మనకి లభిస్తాయి. ఐదవది సాయుధ్యం. ఇంకా అది ఇది అని కాదు, సాయుధ్యం అంటే ఇంకా సాక్షాత్ ఈశ్వరులో మనం ఐక్యమైపోతామని చెప్తున్నాయి. ఈ 5 ప్రయోజనాలు కూడా స్వయంగా శివపురాణంలో శివుడే మనకు చెప్తున్నాడు. అయితే ఇది అందరికీ లభిస్తుందా అంటే లభించదు. ఎందుకంటే భక్తి, శ్రద్ధ, ఆయన మీద మనసు లగ్నం చేయడం, ఇటువంటివి అన్నీ కూడా ఎవరు సంపూర్ణంగా చేస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా నేను ఇవన్నీ ప్రయోజనాలు ఇస్తానని సాక్షాత్ ఈశ్వరుడే చెప్పాడు. భక్తితో గిరి ప్రదక్షిణ